శ్రీవారి కాలి అందిగలు తాకుతూ అప్పుడే వికసించి సుమధుర పరిమళ సువాసనలు వెదజల్లుతున్న పుష్పములను ఎప్పటికప్పుడు సమర్పిస్తూ మరింత సువాసనలు వెదజల్లుతూ చక్కగా అమర్చబడినటువంటి పుష్పములతో ఎల్లప్పుడూ పాదదర్శనము కావించుచున్నను. ప్రతి క్షణము కొత్తగా మనకు అనుభూతి నందించు శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదార విందములకు శరణు వేడుచు నమస్కరించుచున్నాము. జై శ్రీరామ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటరమణ గోవింద అంటూ మహద్వారమును దాడుతున్నాము. ఈ ద్వారమునకు రెండు వైపులా సుమారు 2 అడుగుల పంచలోహ విగ్రహములు కనిపిస్తున్నాయి కదా, వాటికి నమస్కరించండి. వీరు శ్రీ స్వామివారి సిరి సంపదలను నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో దక్షిణం వైపున ఉన్నటువంటి రక్షక దేవత తన 2 చేతుల్లో 2 శంఖాలు పట్టుకుని ఉంటుంది. ఆమెను శంఖనిధి అంటారు. కుడివైపున ఉత్తర దిక్కున ఉన్నటువంటి రక్షక దేవత పేరు పద్మనిధి. ఈ దేవత తన యొక్క 2 చేతులతోటి 2 పద్మాలను కలిగి ఉంటుంది. ఈ యొక్క నిధి దేవతల పాదాల వద్ద ఒక చిన్న రాజ విగ్రహం నమస్కార భంగిమలో ఉంటుంది. గమనించండి, ఇది విజయనగర రాజైన అచ్యుత దేవరాయలుది. రాయల వారే ఈ విగ్రహములను ప్రతిష్ఠించి ఉండవచ్చు. మహాద్వారానికి ఆనుకొని లోపల వైపు 16 స్తంభాలతో 27 అడుగులు ఇంటూ 25 అడుగుల కొలతలు గల ఎత్తైన మండపము నిర్మింపబడి ఉన్నది. ఈ మండపానికి కృష్ణరాయ మండపము లేక ప్రతిమా మండపము అని అంటారు. ఈ మండపం విజయనగర సామ్రాజ్య శిల్ప సాంప్రదాయ రీతిలో నిర్మించబడింది. ఈ మండపంలో కుడివైపు సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయలు వారికి ఇరువైపులా వారి దేవేరులు తిరుమలదేవి, చిన్నాదేవుల నిలువెత్తు రాగి విగ్రహములు శ్రీ స్వామివారి ఎదురుగా నిల్చొని ప్రాంజలి ఘటిస్తూ భక్త వేషంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. క్రీస్తకం 1517 సంవత్సరం జనవరి 2వ తేదీన వారే ఈ ప్రతిష్ఠ చేయించుకున్నారు. విగ్రహ భుజసీమల్లో వారి పేర్లు కూడా లిఖింపబడి ఉన్నాయి. గమనించి ఒక్కసారి గోవిందా గోవిందా అంటూ చూసి తరించండి. శ్రీ కృష్ణరాయల వారు తొలిసారి వారి 2 రాణులతో వచ్చి స్వామివారికి ఒక నవరత్న కిరీటము 25 వెండి పళ్ళెములు ఇవ్వగా వారి దేవేరులు స్వామివారి ఆరగింపునకు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. రాయలవారు మరలా వచ్చి స్వామివారి మూల విరాట్టుకు అమూల్యమైన ఆభరణములు, ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటములు సమర్పించుకున్నారు. నిత్య నైవేద్యములకు 5 గ్రామములు ఇనాముగా సమర్పించారు. ప్రతి సంవత్సరం తమిళ నెల తై మాసంలో తన మాతాపితరుల ఆత్మోద్ధరణకై ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు. 1514 జూలై 6వ తేదీన 4వసారి స్వామివారిని దర్శించి వారికి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశారు. నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానమిచ్చారు. 1515వ సంవత్సరంలో రాయలవారు విజయనగరంలోనే ఉండి శ్రీవారికి రత్నాలు పొదిగిన బంగారు మకర తోరణం సమర్పించుకున్నారు. 1517లో 5వసారి వారు తిరుమలకు వచ్చి తమ విగ్రహములను ప్రతిష్ఠించుకున్నారు. 1518 సెప్టెంబర్ 9వ తేదీన ఆనంద నిలయ విమానానికి
30,000 వరహాలతో బంగారు మలాం చేయించారు. 1521 ఫిబ్రవరి 17వ తేదీన 7వసారి శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమలని మరలా సందర్శించి శ్రీనివాసునికి అపురూపమైన నవరత్నాల కుల్లాయిని పీతాంబరమును సమర్పించారు. భక్తితో పాటు త్యాగాన్ని పుణికిపుచ్చుకొని తిరుమలేశునికి బంగారు మేడ ముంగిట్లో అత్యంత నిరాడంబర నమస్కార భంగిములో నిలుచున్న ఈ తెలుగు వల్లభుడు నిత్యము స్మరణీయుడు.